శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండి వాళ్ళైనా సరే మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలాగే మీరు ఈ పరిహారం కూడా మీ కాళ్ళతోటి చేయాలి. అది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనకేంటంటే చాలా పరిహారాలు మంచి మంచివని చెప్పుకుంటూ ఉంటున్నాము. ఇష్టపడే వాళ్ళు గొడవలు వచ్చి విడిపోయినా, లేదా ప్రేమించుకున్న వాళ్ళ మధ్య రకరకాల గొడవలు వచ్చి వాళ్ళు తెలిసి తెలియని తనంతో గొడవలు పడి విడిపోయి మానసికంగా బాధపడుతూ ఉంటారు. కలవాలని మనసులో ఉన్నా సరే, పదే పదే గుర్తొచ్చినా సరే, ఫోన్ చేసినా సరే, వాళ్ళు ఫోన్ చేశారేమని చెప్పి గబుక్కును వెళ్ళి లిఫ్ట్ చేసి అక్కడ తీర వెళ్ళి నెంబర్ చూసిన తర్వాత వేరే నెంబర్ అని కనిపిస్తే మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భం అనేది ప్రతి ఒక్కరూ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, జీవితంలో ఒక్కసారైనా సరే ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. ఎవరికి చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లోని ఒక ఇష్టమైన పర్సన్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా, వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము. గుడ్ మార్నింగ్ అని పెడితే చాలని ఎదురు చూస్తూ ఉంటాము. కానీ వాళ్ళు అట్లా కాదు. ఎందుకంటే గతంలో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మనసుకి అలవాటైపోయి ప్రేమతో అలా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఎవరు పలకరించినా, ఎవరు ఫోన్ చేసినా, మళ్ళీ ఎవరు గుడ్ మార్నింగ్లు పెట్టినా స్టేటస్లు పెడుతూ ఉంటాము. స్టేటస్లు పెట్టిన తర్వాత ఎంతమంది చూసినా సరే, మనం 100 మంది పెట్టినప్పుడు 100 మంది చూడొచ్చు, కానీ ఆ 100 మందిలో మనకి నచ్చినటువంటి వ్యక్తి ఒకళ్ళే ఉంటారు. ఆ ఒక్క మనిషి చూడకపోతే ఆ 100 మంది చూసినా కూడా అసలు ఏం ఫీలింగ్ అనేది అనిపించదనమాట. అంత ఇంపార్టెన్స్ అనేది మన మనసులో ఉన్న వారం అనేది ఉంచుకుంటామన్నమాట. అయితే మనం ప్రేమ అనేది మన మనుషుల మీద పెంచుకుంటూ ఉంటాం కదా, అలాంటి వ్యక్తులతో ఏంటంటే గొడవలు వచ్చేసి రకరకాల కారణాల వల్ల విడిపోతూ ఉంటారు. వారందరినీ కూడా దారిలోకి తీసుకురావాలంటే ఈ పరిహారం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మీరు నమ్మకంతో చేసుకుంటే చాలు, చాలా రహస్యంగా చేసుకుంటే చాలు. ఇక చేయాల్సింది ఏంటంటే, భార్య భర్తలు చేసుకోవచ్చు. అంటే భార్య కోసం, భర్త కోసం, అంటే భార్య భర్తల కన్నా గొప్ప ప్రేమికులు ఈ భూమి మీద ఎవరు ఉండరు కాబట్టి అటువంటి భార్య భర్తలు కూడా చాలా రకాల సమస్యలతోటి విడిపోయి మానసికంగా దూరమైపోతూ ఉంటూ వెళ్ళిపోతారు. ఒకరు ఒక చోట ఉంటారు, ఇంకొకరు ఇంకొక చోట ఉంటారు. భార్య ఒక చోటు, భర్త ఒక చోటు ఉంటే ఇక అది నరకం కదా. ఎంత డబ్బు ఉన్నా కూడా జీవితంలో ఎప్పుడైనా సరే డబ్బు కన్నా విలువైనది ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనకు తోడుగా జీవితాంతం కలిసి ఉండడం. కాబట్టి మనం డబ్బునైనా సంతోషంగా ఎంజాయ్ చేయగలం. అలాంటి తోడు, అటువంటి ప్రేమ లేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా జీవితంలో ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. అయితే మనం ఏం చేస్తామంటే, అలాంటి వాళ్ళని మన జీవితంలోకి తీసుకురావడానికి మనశ్శాంతి లేకుండా బ్రతకలేము, అంటే బ్రతుకనేది భారంగా ఉంటుందని చెప్పి చాలామంది కూడా బయటకు చెప్పుకోలేకపోయినా సరే మనసులో నరకము అనుభవించిన వాళ్ళు, అలాంటి వారు సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా వారు మీ దారికి వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సింపుల్గా మీరేం చేస్తారంటే, ఇది మీరు సాయంకాలం పడుకునేటప్పుడు, రాత్రి పనులన్నీ అయిపోయి మీరు పడుకునేటప్పుడు చేసుకోండి. ఈ పరిహారము కాళ్ళతోటి చేయాలి కాబట్టి పగలంతా ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి పగలు కాకుండా మీరు రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత, స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళైనా సరే చేసుకోవచ్చు. స్నానం చేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చక్కగా తిని పడుకుంటున్నామనే సమయానికి సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి. మీరు మీ అరికాల మీద ఎడమ అరికాలతో మంచం మీద కూర్చుని కాలు ఇలా పెట్టుకుంటాం కదా,
అప్పుడు ఆ ఎడమ కాలు దగ్గర ఏం చేస్తారంటే రెడ్ స్కెచ్ పెన్నుతోని, అంటే బ్లాక్ స్కెచ్ మన్ను కానీ, గ్రీన్ స్కెచ్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేయకూడదు. కేవలం రెడ్ కలర్ ఉండేటటువంటి దాంతో మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరి కోసమైతే మీరు రావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరనేది అక్కడ రాయాలి. ఇక్కడ నేను అరికాలని ఎందుకు అంటున్నానంటే, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు కూడా మన అరికాలతోనే లింక్ అయి ఉంటుంది. అంటే గుండెకి కానీ, ఊపిరితిత్తులు ప్రతీది కూడా మన అరికాలతోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి అరికాల మీద మనం ఇట్లా రాసుకోవాలి. అప్పుడే బ్రహ్మాండమైన ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడే నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మనం ఇలా రాసినప్పుడు ఈ అరికాలు మీద చేసేటటువంటి పరిహారం అనేది మనకి బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది. అయితే మీరు ఎవరి కోసమైతే ఇలా ఎవరో ఒకరి పేరు, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, అబ్బాయిలైతే అబ్బాయిలు, అమ్మాయిలైతే అమ్మాయిలు, ఎవరైనా సరే పేరు రాసుకోండి. అలా రాసిన తర్వాత చిన్న మంత్రం కూడా ఈ పేరు కింద రాయడం మాత్రం మర్చిపోకండి. ఆ మంత్రం ఏంటంటే శ్రీ సన్నిధి యోగినియే నమః. నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. శ్రీ సన్నిధి యోగినియే నమః, శ్రీ సన్నిధి యోగినియే నమః అని ఈ మంత్రం చెప్పేసి 3 సార్లు రాయాలన్నమాట. ఆ వ్యక్తి పేరు తర్వాత ఆ కింద మంత్రం రాసిన తర్వాత మీరు మామూలుగా కాలు కొంచెం కింద ఒకసారి నేల మీద తాకనివ్వండి. ఎన్నిసార్లు అంటే 3 సార్లు తాకనివ్వండి. ఆ పేరు రాసిన తర్వాత ఆ అరికాలు నేలకి తాకేటట్లు 3 సార్లు మెల్లగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి నాడులు అనేవి యాక్టివేట్ అయ్యి మీ ఆలోచన ఏంటంటే ప్రకృతి ద్వారా వాళ్ళకి వెళ్ళి చేరుకుంటుందన్నమాట. ప్రకృతి ఏంటంటే మనకి ఇలాంటి విషయాల్లో బాగా సపోర్ట్ చేస్తుంది. ఇవి చేసేటప్పుడు చక్కగా స్నానం చేసి ఇంట్లో శుభ్రంగా ఉండి, అంటే నాన్ వెజ్ వండుకోకుండా ఆడవాళ్ళైతే ఆ 5 డేస్ చేయకూడదు. ఎందుకంటే మనం దేవతకి సంబంధించినటువంటి మంత్రం చెప్తున్నాం కాబట్టి ఆ 5 డేస్ చేయకూడదు. నాన్ వెజ్ అనేది తినకూడదు. పవిత్రంగా చేసుకోవాలి. ప్రేమలో న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే వెతుక్కుంటూ మీ దారిలోకి రావడం, నిద్ర లేచేసరికి ఉదయాన్నే ఫోన్ చేయడం, లేదంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తే చేయడం, లేదంటే మీకు గుడ్ మార్నింగ్ అనేటటువంటి మెసేజ్ రావడం, వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడం అనేది చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కావాలని ఈ పరిహారం అనేది చేసుకుంటారు కదా, చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. డైరెక్ట్గా హార్ట్కి మెసేజ్ చేరి ప్రకృతి ద్వారా మనకి ఎలా అయితే దేవుడిపై నమ్మకం ఉంటుందో అలాగే మన లోపల ఉన్నటువంటి అన్నీ కూడా అవతలి వాళ్ళ ద్వారా మనం ఇష్టపడి పదే పదే వాళ్ళు తలుచుకున్నప్పుడు వాళ్ళు కూడా తెలిసి ఆటోమేటిక్గా అలా తలుచుకోవడం వల్ల అనుకోకుండా ఇద్దరు ఒకేసారి ఫోన్ చేసుకుంటారు, ఒకేసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రకృతి బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మంత్రం కూడా చాలా శక్తివంతమైనది. మంత్రానికి ఎంత మండే మనుషులైనా, అంటే ఎంత కోపంగా ఉన్న మనుషులైనా సరే మీ దారికి వచ్చి తప్పకుండా చేరుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.